మనకి అధిగచ్చతి అన్నమాట. అధిగచ్చతి అంటే ప్రవేష్టం అయితే గాని అధిగచ్చతి, దాన్ని అధిగమిస్తాం అనమాట. మనం ఉన్న స్థితి నుంచి పై స్థితికి వెళ్ళటం అనమాట. పై స్థితికి వెళ్ళాం అనుకోండి, మళ్ళీ ఆ పై స్థితికి వెళ్ళటం అధిగచ్చతి అనమాట. దీన్ని అధిగమించి దానిలోకి మనము ప్రవేశిస్తాం అనమాట. జీవభావాన్ని అధిగమించావు, అప్పుడు ఆత్మానుభూతిలోకి వస్తావు. ఎప్పుడైతే ఈ జీవుడు నేను కాదనుకుంటానో ఆత్మనని నేను తెలిసిపోతుంది, అప్పుడు ఆ ఆత్మానుభూతి మనకు కలిగిద్ది. ఇవన్నీ కూడా అనుభూతులండి. ఒక్క పరబ్రహ్మ దగ్గరే మన నిర్ణయం జరిగిద్ది అనమాట. ఏ అంశాన్ని అయినా ఇలానే పూర్తిగా నిర్ణయంగా తెలుసుకోవాలి, అంత స్పష్టంగా తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి 4 రకాలుగా మన ప్రయాణం ఉంటదండి మన సాధనలో. అంటే ముందు సాంగంగా తెలుసుకుంటాం. తర్వాత మనం ఏదైతే తెలుసుకున్నాం మన నిత్య జీవితానికి అన్వయిస్తాం. అన్వయించాలంటే ఈ జీవుడికి ఏం అడ్డొస్తుంది? చిత్తవృత్తులు అడ్డొస్తున్నాయి. దాన్ని అధిగమించేటప్పటికి ద్రష్టం అవుతాం అనమాట. అంటే దర్శించడం అంటే. అప్పుడు మనం ఏదైతే సాధిస్తున్నామంటే ఆత్మ అనుకున్నాం అనుకో, ఆత్మలోని ప్రవేశిస్తాం. అంటే ప్రవేశం అనమాట. ఆత్మగా మనకి అనుభూతి కలిగిద్ది అనమాట. అధిగచ్చతి అంటే దానిపైన సమిష్టి బ్రహ్మం అనమాట. అట్లా మనకి ప్రతి చోట కూడా నిర్ణయంగా తెలుసుకోవాలన్నమాట. మనకి అందుకే స్వామివారు ఏం నిర్ణయం అయింది మీకు అని అడుగుతారనమాట. అంటే మనం ఖచ్చితంగా నేను ఆత్మనని చెప్పగలగాలి, నేను బ్రహ్మనైతే నేను బ్రహ్మనని చెప్పగలగాలి అనమాట. అట్లా ఆ నిర్ణయం చెప్తే ఆ తర్వాతది ఆయనకి తెలుసు, మనం చూడంగానే మనం ఎక్కడున్నామో తెలుసు. కానీ ఎందుకు అడుగుతారు? మనకు కూడా రూఢి అవ్వాలి కదా. అప్పుడు అప్పుడే ఆయన పరిస్థితికి సాయం చేస్తారనమాట. క్రమంగా తెలుసుకోవాలి. ఆ ఆ ఏదో ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదు, నేను అచలము అనేసుకుంటే కుదరదండి. క్రమ సాధన జరగాల్సిందే, క్రమంగా ఎదగాల్సిందే. అంటే ఎందుకు అంటే నిలవలేము, అక్కడ నిలబడలేము. బేస్ లేకపోతే ఎలా నిలబడదండి మనకి? ప్రతి చోట చూడండి అదే సూత్రం పనిచేస్తుంది. పునాదులు ఎందుకు తీస్తారు? పునాది గట్టిగా లేకపోతే పడిపోతుంది, కూలిపోతుంది భవనమైన. అట్లాగే మనకు కూడా ఈ క్రమ సాధన అనేది లేకపోతే పొందొచ్చు అదృష్టవశాన, కానీ నిలవదనమాట. అది ఎన్నాళ్ళలో ఉండదనమాట, మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాం అనమాట. అలా క్రమంగా తెలుసుకోవాలి. నిరసించటం కూడా తెలుసుకోవాలి. గురువుని ఆశ్రయించినప్పుడు తెలుసుకోవాల్సిన విధానం ఇది. మనం ఒక గురువుని ఆశ్రయించామంటే ఆయన ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఇది. ఎందుకంటే అవన్నీ ఆయన దాటొచ్చారు కాబట్టి, అవన్నీ ఆయనకి సాంగంగా తెలుసు కాబట్టి, ఆయన ద్వారా మనము స్టెప్ బై స్టెప్ ఇలాగా తెలుసుకోవాలి, నిరసించాలన్నమాట. సమాహితమైన చర్చాగోష్ఠికి మాత్రమే మీరు పరిమితమైతే దానివల్ల మీకు ఏ గొప్ప ప్రయోజనం ఉండదు. సామూహికంగా మనం ఎప్పుడైతే మనము ఇట్లా సత్సంగం పెట్టుకుని ఏదో డిస్కషన్ చేసాం, అది కాదు కదా, ఇది కదా, ఎవరి బుద్ధి బలంతో వాళ్ళు డిస్కస్ చేసి చెప్పారనుకోండి దాని మీనింగ్, దాని వలన ఏ ప్రయోజనం ఉండదు. మనం డిస్కస్ చేసిన దాన్ని మనం జీవితంలో అప్లై చేయాలి, దాన్ని దర్శించాలి. అక్కడ వచ్చే కష్ట నష్టాలన్నీ తీసుకెళ్లి గురువు దగ్గర పెడితే, మనం అంటే ప్రతిదీ గురువు దగ్గర అంటే ఆయన అందుబాటులో ఉంటారు కదండి, అందుకని మన సత్సంగం అనమాట. అదే ఆయన దగ్గర పెడితే అప్పుడు ఆయన చేయవలసింది చేస్తారనమాట. ఆయన సాయం ఏముందో అది చేస్తారనమాట. మీకు ఏ ప్రయోజనం ఉండదు, ఇలా సత్సంగం వినేసి ఊరుకుంటే ఏ ప్రయోజనం ఉండదు అని చెప్తున్నాను అనమాట. గురువు గారిని నిద్రపోనీయకుండా ఆయన వెంటపడాలి. ఎలా అంటే మానసికంగా అన్నమాట. వెంటపడాలి అంటే బాహ్యంగా కాదండి, మానసికంగా. గురుదేవా నేను ఇలా ఉన్నాను, నేను ఎందుకు దాటలేకపోతున్నానికి, ఎందుకు ఇంకా అనుభవం కలగలేదు, నేను ఈ ప్రయత్నం చేసినప్పుడు మన లోపలే స్ఫురిస్తుంటది అనమాట. ఇంకా ఏం మనం లోపం చేసామో, ఇంకా ఏం సాధన చేయాలని ఆయనకి అందేలాగా అన్నమాట. అట్లా తపన పడితే ఆయనకి తెలుసుదన్న. ఎందుకంటే ఆయన సర్వజ్ఞుడు కాబట్టి ఆయనకి తెలియేలాగా ఆయన వెంబడపడాలన్నమాట. అందుకే గురువు గారి ఉండేట్టుగా రమ్మన్నారు. ఇదివరకు గురుకులం అయి ఉండేవి, ఆయన ఎదురుగా మనం వ్యవహరించేవాళ్ళం, ఆయన ఏం చేస్తున్నారు అబ్జర్వ్ చేసేవాళ్ళం, అలాగే మనం చేయటానికి ప్రయత్నించేవాళ్ళం, తెలియంది అడిగేవాళ్ళం. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా కుదరదు కదా, అందుకని మానసికంగా వెంబడించాలి. అలాగే మనం కలిసినప్పుడు కూడా మన లోపల పెట్టుకున్న అభిప్రాయాలు పైకి మనం పెదవి కదకపోయినా ఆయన ఎదురుగా కూర్చుని మన ఆలోచన, మన ప్రశ్నలు మనం తలుచుకున్నా కూడా ఆయనకి తెలుస్తుంది అనమాట. దానికి తగ్గ సమాధానం ఆయన ఇస్తారనమాట. అందుకే గురువు గారి ఇంట్లో ఉండేట్టుగా రమ్మంటారు. మీకు ఉపదేశం ఇచ్చిన గురువు దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆయనతో నా జీవితంలో నా సిద్ధాంతం ఇది, నా సాధన ఇది, నా గోల ఎక్సెట్రా అంటే మనం చేసిన అనుభవాలన్నీ చెప్పుకుంటూ వెళ్ళాలన్నమాట. నిజానికి అదంతా చెప్తారండి, అదంతా చెప్పకూడదు. ఎక్కడ మనకి సమస్య వచ్చింది, నేను ఈ సాధన చేస్తున్నాను, నాకు ఇక్కడ డౌట్ వస్తుంది, ఇక్కడే దాటలేకపోతున్నాను, అంతవరకు చెప్పాలన్నమాట. అంతేగాని మనం సంసార విషయాలన్నీ కూడా అలా చెప్పకూడదు.
నీ గురించి నీవు ఏకరువు పెట్టుకోవాలి. మన గురించి మనం ఏంటి? మనం ఏం సాధన చేసాం? మన లక్ష్యం దిశగా మనం ఏ విధంగా ప్రయత్నిస్తున్నాం? ఏ శాస్త్రం చదువుతున్నాం? అందులో నాకొచ్చిన డౌట్‌లేంటి? అన్నది చెప్పాలనమాట. సాధనలో ఏమొచ్చాయి? ఎలా చెప్పాలంట? డాక్టర్ దగ్గరికెళ్ళి పేషెంట్‌లా చెప్పాలనమాట. మరి అతనన్నీ చెప్తారుగా, నాకిలా ఉందండి, అలా ఉందండి. అలా మనం చెప్పాలనమాట. అప్పుడు గురువు వైద్యుల్లా సావధానంగా పరిశీలిస్తారు. అప్పుడు మనల్ని చక్కగా చూస్తారనమాట. మామూలుగా ఇప్పుడు అందరితో పాటు చూస్తుంటారు. ఎవరైనా చేస్తున్నారా లేదా అంతవరకు. ఎప్పుడైతే మన సాధనని, మనం చేసిన విధానాన్ని అన్నీ తెస్తామో, అప్పుడు పూర్తిగా మనల్ని అబ్జర్వ్ చేస్తారనమాట. అప్పుడు మనకి తగ్గ సమాధానం వస్తదనమాట. ఇప్పుడేంటి, జనరలైజ్డ్ చేసి చెప్తుంటారనమాట. అందరికీ సరిపడేట్టుగా చెప్తుంటారు. అందులో కొంతమంది కొన్ని ఆకర్షిస్తాయి, కొంతమందికి కొన్ని ఆకర్షిస్తాయి అనమాట. వాటిని ఫాలో అవుతుంటారు. నీ అంతరంగాన్ని అధ్యయనం చేస్తారు. మన మనసులో అసలు ఏముందన్నది మనకే తెలియని విషయాన్ని ఆయన గ్రహిస్తారనమాట. అప్పుడు నీకు కొన్ని ఉపాయాలు చెప్తారు. అలా కాదమ్మా, ఇలా చేస్తే బావుంటది. ఇలా చేయొచ్చు. గురువు నోటి నుంచి వచ్చింది అంటే మనం ఆచరించి తీరాలండి. ఎందుకంటే మనకంటే కూడా ఆయనకి బాగా తెలుసు. మన పూర్వ హిస్టరీ కూడా తెలుసు. ఎన్ని జన్మల క్రితమైనా మనం ఎలా పడొచ్చామో అయన్నీ కూడా వాళ్ళకి తెలుస్తదండి. అందుకని ఆయన చెప్పారు అంటే అది మన కోసమనే అర్థం చేసుకోవాలి. అలా మనం సత్సంగంలో కూర్చొని చెప్పారంటే అది మనకవ్వచ్చు. ఇది నాకే అనిపిస్తాయి కొన్ని. అలా కాకుండా ప్రత్యేకంగా మనం వెళ్లి మాట్లాడినప్పుడు చెప్పారంటే అది మనం ఆచరించాల్సిందే అన్నమాట. గురువు మనకి చేసే మొదటి సహాయం జ్ఞాతం. ఫస్ట్ చెప్తారన్నమాట. నువ్వు కనిపించే ఈ నామరూపాత్మకమైన వ్యక్తివి నువ్వు కాదు. నువ్వు ఆత్మవి అని మనకి పూర్తిగా అర్థమయ్యేలాగా మనకి వివరిస్తారన్నమాట. అది జ్ఞాతం అన్నమాట. నీవు సాంగంగా, సాధనోపాయ క్రమంగా పూర్తిగా నీకు అర్థమయ్యేట్లుగా, ఆ విషయాన్ని నీకు అవగాహన అయ్యేట్లుగా, నువ్వు నిజ జీవితంలో అనుష్ఠానం చేయటానికి వీలు అయ్యేట్లుగా నీకు తెలియచెప్పడం. ఇది గురువు గురువు సహాయం పొందటం కూడా ఇదే అన్నమాట. గురువు మనకి సహాయం చేస్తారంటే చెప్తా ఉంటారు స్వామివారు, ఎత్తి అందులో పడేయటం అనేది ఎవ్వరికీ కుదరదు. మీరే చెయ్యాలి. కానీ ఎలా చేయాలో చెప్తాం. మీకు కలిగే అడ్డంకుల్ని ఎలా తొలగించుకోవాలో చెప్తాం. ఎందుకంటే ఆయన ఆ మార్గంలో ఎళ్లారు కాబట్టి ఏమేమి అడ్డంకులొస్తాయి అవన్నీ ఆయనకి తెలుసు కాబట్టి మనల్ని సరిదిద్దుతుంటారు. కానీ ఇక్కడ మనకి ఎలా చెప్తారాయన? సాంగంగా చెప్తారు. సాధనోపాయ క్రమంగా సాధన ఎలా మనకి స్వామివారి ఒక్క బోధ విన్నా కూడా మనం బాగా వంట పట్టించుకుంటే అండి అది చాలన్నమాట సాధనకి. అంటే అంత అంత వివరంగా చెప్తారన్నమాట. ఈ సాధన చేస్తే నీకు ఈ రిజల్ట్ వస్తది. ఈ సాధన చేస్తే ఇలా వస్తది అని. క్రమంగా పూర్తిగా నీకు అర్థమయ్యేట్లుగా, ఆ విషయం నీకు అవగాహన అయ్యేట్లుగా, నువ్వు నిజ జీవితంలో అనుష్ఠానం అంటే దాన్ని నువ్వు అనుసరించేట్టు, ఆచరించేట్టు అన్నమాట. అనుష్ఠానం చేయటం అంటే. చేయటానికి వీలు అయ్యేట్టుగా నీకు తెలియచెప్పడం. ఇలా చెయ్యొచ్చు అని స్పష్టంగా చెప్పటాన్నే జ్ఞాతుం. అది గురు సహాయం అన్నమాట. అని జ్ఞాతం అంటే మనకి స్పష్టంగా ఇలా అర్థం చేసుకోవాలి. నిర్ణయానికి వీలుగా పూర్తిగా తెలుసుకోవాలి. అది నిర్ణయం పొందేయాలన్నమాట. ఇప్పుడు మనం ఇది చేస్తే ఇదొస్తది. మన పెద్దోళ్ళుంటారండి. ఇప్పుడు మనం అంటే ఏదో నాలుక మీదేసి చూసి ఉప్పు కుదిరిందా, కారం కుదిరిందా అంటే, కానీ వాళ్ళు వాసన చూసి చెప్పేసేవాళ్ళు. అంటే అంత నిర్ణయంగా చెప్పగలగాలన్నమాట. అలాగే మనము ఆయన ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నది సాధనా క్రమంగా మనం చేసినట్లయితే అది వెంటనే ఆయన ఏ ఉద్దేశంతో చెప్పారు? ఏ స్టెప్ దగ్గర మనకి వివరించారు? అది మనకి నిర్ణయం అయిపోవాలన్నమాట. రెండవ సాయం ఏంటి అంటే ద్రష్టం. అలాంటి అనుష్ఠాన జీవితానికి సంబంధించినటువంటి అంటే మన సాధనాపూర్వకమైన జీవితానికి అంటే మనం సాధన చేయటానికి వీలైన జీవితానికి అనుకూలమైనటువంటి జీవన విధానం గురించి వివరంగా చెప్తారు. మరింత వివరంగా చెప్తారనమాట. గురువుగారి జీవన విధానాన్ని నువ్వు అధ్యయనం చేయాలి. ఎందుకంటే ఆయన దగ్గర ఉండమంటున్నారు గదా! ఆయన్ని చూసినప్పుడు మనం ఏం చేస్తాం? మనము ఆయన ఎలా వ్యవహరిస్తున్నారు? ఏం చేస్తున్నారు? అన్నది బాగా అతని దగ్గరగా ఉంటే మనకి తెలుసుకోవడానికి అవకాశం ఉంటదనమాట. కాబట్టి అతను ఏం చెప్తున్నారన్నది మనం పూర్తిగా అవగాహన చేసుకోవాలనమాట. మామూలుగా ఆయన దగ్గరలో ఉంటే ఆయన వ్యవహారం ఎలా ఉన్నదని చూసి మనం ఆచరించే ప్రయత్నం చేయొచ్చనమాట. గురువుగారి జీవన విధానాన్ని నువ్వు అధ్యయనం చేయాలి. అనుష్ఠాన వేదాంతంతో కూడిన ఆధ్యాత్మికమైన జీవితాన్ని గురువు ఎలా జీవిస్తున్నారో నువ్వు అధ్యయనం చేయాలి. ఆయన ఎలా జీవిస్తున్నారు? మన కళ్ళ ముందు అలా చెప్తున్నారు. అన్ని గంటలు ఎలా మాట్లాడుతున్నారు? తిండి తిప్పలు లేకుండా యజ్ఞాలు, యాగాలు ఎలా చేస్తున్నారు? మనం ఒక గంట కూడా ఉండలేం కదా! అన్నది మనకి అలా లక్ష్యం. ఏ రోజైనా ఒక పుస్తకం చూసి చెప్పారండి? ఆయన ఎలా చెప్తున్నారు ఇన్ని బోధలు? ఆహ్, మనం
ఎప్పుడైతే ఆలోచించడం మొదలు పెడతామంటే అప్పుడు మనకి బలంగా అవును ఆయన దేవదేవుడు, ఆయన సాక్షాత్తు పరబ్రహ్మ అన్నది మనకి బోధపడిద్ది అనమాట. అరే మన విధంగా వ్యక్తి అంతటి స్థితికి వెళ్ళినప్పుడు మనం శరీరధారమే కదా, మనము సాధించవచ్చు కదా, అట్లా ఇన్స్పిరేషన్ అనమాట. అట్లా ఎప్పుడైతే ఆయనతో మాట్లాడటం మొదలు పెడతామో అప్పుడు మనకి పూర్తిగా అవగాహన అయింది అనమాట. ఎప్పుడైతే పూర్తిగా అవగాహన అయితే మనం కూడా ఆచరణ మొదలు పెడతాం అనమాట. గురువు ఎలా జీవిస్తున్నారో అధ్యయనం చేయాల్సిందే మనము. చిత్తవృత్తి సున్నా స్థితిలో నీకు చూపు లేదు కదా, కానీ ఆ చిత్తవృత్తి సున్నా స్థితిలో జీవిస్తున్న గురువు గారు కళ్ళ ముందు ఉండగా ఆయన్ని అధ్యయనం చేయాలి. మనకి నిజంగా మన చిత్తవృత్తి ఏంటన్నది మనకి తెలియదు కదా, మనకది చూడలేం. ఆ టయానికి అది వస్తే ఓహో నాలో ఈ వాసన కూడా ఉందా అని అనుకోవటమే, వ్యవహరించడమే తప్ప మనకి అంటే సాధకులం కాబట్టి, లేకపోతే ఏదొస్తే అది చేసేస్తుంటాం అనమాట. కాబట్టి ఆయన చిత్తవృత్తి సున్నాగా ఉంటది. కానీ ఆయన ఏం చేస్తారు? మళ్ళీ మనలాగే జీవిస్తుంటారు. ఎలా చేస్తున్నారు? జీరో చేసుకుని కూడా ఎలా చేస్తున్నారు అన్నది మనం కనిపెట్టే ప్రయత్నం అనమాట. అట్లా ఆయన్ని గమనించాలనమాట. అట్లా గురువుగారి కళ్ళ ముందు ఉండగా ఆయన్ని అధ్యయనం చేయాలి. గురువు అంతరంగాన్ని పరిశీలించాలి. ఆయన అంతరంగం ఏంటి? ఆయన ఎలా మాట్లాడుతున్నారు? ఎలా చేస్తున్నారు? అన్నది మనకి పూర్తిగా అవగాహన వచ్చే విధంగా ఆయన్ని చూడాలనమాట. మనం ఏదో స్వామివారిని చూస్తున్నాం, కనిపించినప్పుడల్లా దండం పెట్టేసుకుంటున్నాం అని కాదనమాట. అసలు ఏంటి అన్నది మనకి బాగా అవగాహన రావాలనమాట. ఆయనని అంతరంగాన్ని పరిశీలించగలిగే బుద్ధి కుశలత కలిగి ఉన్నప్పుడు, ఆయన్ని అనుసరించి నువ్వు జీవిస్తున్నప్పుడు నీవు కూడా అదే బుద్ధి కుశలత వస్తది. అంతే కదా! అందుకే మంచి స్నేహం చేయరా, మంచి స్నేహం చేయరా అని. ఇప్పుడు మనకేం చెప్తున్నారు సాధకులు? తోటి సాధకులతోనే ఎక్కువ మీరు కలవండి. అనవసరమైన ఫంక్షన్స్ పేరు చెప్పుకొని అనవసరంగా కాలయాపన చేయకండి. వేరే వాళ్ళతో ఎక్కువ మాట్లాడకండి. మాట్లాడేటప్పుడు నామాన్ని పెట్టుకొని మాట్లాడండి. సాక్షిగా ఉండండి. అంతేగాని కలిసిపోవద్దు, సంగత్వం చెందొద్దు అని ఎందుకు చెప్తున్నారంటే, ఇక్కడ గురువు గారిని మనం ఆయన మన అంతరంగం కనిపెట్టి వెంటనే మన నోట్లోంచి రాకుండానే ఆయన సమాధానం చెప్తున్నారంటే, మరి ఆయన అబ్జర్వ్ చేస్తుంటే మనం కూడా ఆయన అంతరంగాన్ని గమనిస్తాం కదా, ఆయన బుద్ధి కుశలతే మనకు కూడా వస్తది కదా. అందుకని అట్లా ఉండాలన్నమాట అబ్జర్వేషన్ అంటే. ఎలా అంటే, మీ అబ్బాయి రోజు సాయంత్రం తినుబండారం పెట్టే అలవాటు ఉందనుకోండి, ఒకరోజు ఇంట్లో లేమనుకోండి, మనం ఎవరింట్లోనో ఉంటాం. అప్పుడు వాడి ఇంటికొచ్చి చూసుకుంటే తినటానికి ఏం లేదు. వాడికి కోపం వస్తది. బాగా ఆకలి మీద ఆడుకొని వస్తాడు గదా! చేతిలో ఏదో ఒకటి పగలగొట్టడమో, ఇసిరి కొట్టడమో చేస్తారు. ఇలా చేస్తాడని మనం ఎక్కడో వేరే ఇంట్లో మనం ఫంక్షన్‌లో ఉన్నా, అరే! వాడికి ఉంచలేదే, వాడు ఏదో పగలగొడతాడు, లేతే ఏదైనా చిందులు తొక్కుతాడు, ఏడుస్తాడు. వాడి హాబిట్‌ని బట్టి మనం ఊహించుకోగలుగుతాం గదా! అంటే ఎక్కడో ఉండి కూడా అబ్బాయిని ఊహిస్తున్నాం గదా! అట్లాగే దగ్గరగా ఉన్నప్పుడు గురువుని కూడా మనం తెలుసుకోవాలి. అంత బుద్ధి కుశలత మనము సంపాదించాలనమాట. కాబట్టి కొంతకాలం మీ అబ్బాయి స్వభావం పరిశీలిస్తూ ఉండటం వలన వాడి మానసిక స్థితిని మనం ఎలా గ్రహించగలుగుతున్నామో, గురువుతో ఉండటం వలన ఆయన అంతరంగాన్ని మనం అలా గ్రహించే ప్రయత్నం చేయాలన్నమాట. అలాగే చిత్తవృత్తి శూన్య స్థితిలో స్థితప్రజ్ఞుడై కళ్ళ ముందు కనబడుతున్న గురువు యొక్క అంతఃకరణాన్ని నువ్వు అనుసరించి జీవిస్తే అప్పుడు ద్రష్టం సాధ్యం. అంటే అప్పుడు ఆయన బుద్ధి కుశలతే మనకొచ్చేసిందనుకోండి ద్రష్టం. కదా! అట్లా అన్ ప్రయత్నం అంటే ఇలా చేయమని చెప్తున్నారండి. అందుకని మనము ప్రతీదీ ఎంతో కొంత పట్టుకున్నాం. ప్రయత్నం మొదలుపెడితే అండి, మన ప్రయత్నం చూసి గురువుకి కరుణ కలిగిద్దనమాట. ఆయనే ఇట్లా ఆశీర్వదిస్తారనమాట. ఆయనే మనల్ని ఇంకో మెట్టెక్కిచ్చే ప్రయత్నం చేస్తారనమాట. ప్రయత్నం అంటూ మటికి మనము చెయ్యాలండి. కాబట్టి ఈ బోధా స్థితిలో ఆయన చెప్తున్న లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ఆ లక్ష్య స్థితికి సంబంధించిన లక్షణాలు నేర్చుకొని సంపాదించు. ఇలా గురువు నిన్ను జ్ఞాతం నుండి ద్రష్టంలోకి రావటానికి సహాయం చేస్తారు. ఆయన ఏదైతే చెప్పారో దాన్ని ఆచరించి మనము అందులోకి ప్రవేశించటానికి ప్రయత్నం చేస్తే అప్పుడు మనము దేనికోసం ప్రయత్నిస్తున్నామో దానిలోకి వెళ్తాం అన్నమాట. జ్ఞాతం నుంచి ద్రష్టంలోకి సహాయం చేస్తారు. ఇది గురువుని ఆశ్రయించటం వలన మనకు కలిగే ప్రయోజనం అన్నమాట. గురువునే రోల్ మోడల్‌గా ఆయన జీవితాన్ని నువ్వు అధ్యయనం చేయాలి. ఆయన సమక్షంలో చిత్తవృత్తి శూన్య స్థితిని నువ్వు పట్టుకోగలగాలి. అంటే మనము ఆయన సమక్షంలో ఉండంగానే ఏదనుకుంటే అది జరిగిద్దండి. అందుకే మనం ఆయన సమక్షంలో ఉండి బోధ విన్నప్పుడు ఒక పాయింట్ మనల్ని ఆకర్షిస్తది. నే ఏదో ఒక సాధన మన మన సంస్కారానికి ఆకర్షించిందనుకోండి. నేను ఈ రోజు నుంచి ఆయన ఎదురుంగానే మనము సంకల్పించుకోవాలనమాట. అలా అనుకుంటే
మన సంకల్పానికి బలం ఉంటదండి. లేతే 4 రోజులు చేస్తాం, మళ్ళీ మార్చేస్తాం. 4 రోజులు చేస్తాం, మర్చిపోతాం అన్నమాట. ఇది మనకి అలవాటే. మనకి తెలిసిందే గదా! కాబట్టి ఇట్లా ఆయన మనము ఆయన సమక్షంలో చిత్తవృత్తి శూన్య స్థితిని నువ్వు పట్టుకోగలుగుతావు. ఆయన సమక్షంలో ఉంటేనే ఆ చైతన్య బలం చూడండి ఎన్ని గంటల ఇంట్లో అరగంట కూర్చుంటే ఇటు కదిలి, అటు కదిలి అపసోపాలు పడిపోతాం. మరి ఆయన ఎదురుంగా ఎన్ని గంటలైనా అలాగే కూర్చొని వింటాం. ఎక్కడ కదలాలి, బయటికెళ్ళిపోవాలి ఏమనిపించదు గదా! అంటే ఆ చైతన్య బలం మనల్ని అక్కడ ఆపిద్దనమాట. మన బుద్ధి మీద పనిచేస్తదనమాట. అలా నిలబెట్టిద్దనమాట. అట్లా మనకి ఇదివరకు మనకి బాగోల్లో ఉన్నప్పుడు 3 డేస్ అండి. డే అండ్ నైట్ జరిగాయండి. అంటే కాసేపు ఎవరికైనా నిద్ర అనిపిస్తే ఎళ్లి పడుకునేవాళ్ళు. కానీ నిద్రపోబుద్ధి అయ్యేది కాదనమాట. మళ్ళీ వచ్చి ఆయన దగ్గర కూర్చునేవాళ్ళమనమాట. స్వామివారు రావటమే రాత్రి పూట వచ్చేవాళ్ళండి. 10 అలా వచ్చేవాళ్ళనమాట. తెల్లవార్లు చెప్పి వెళ్ళిపోయేవాళ్ళనమాట. అంటే అయ్యో! మళ్ళీ మిస్ అయితున్నామేమో అన్న ఆరాట నిద్ర కూడా పోనిచ్చేది కాదనమాట. అట్లా మనకి ఉంటే మనకి శ్రద్ధ ఉంటే మనం ఆటోమేటిక్‌గా దాటగలుగుతాం అనమాట. ఆయన సన్నిధానంలో పట్టుకోకపోతే ఇంట్లో ఎట్లా పట్టుకుంటాం? ఆయన సమక్షంలో అంత బలం ఉండి, అంత స్థితి ఉన్నప్పుడే మనం పట్టుకోలేకపోతే, ఇంట్లో నేను చేసుకుంటానండి. నా సాధన నాకు ఇంట్లో ఓకే అన్నాననుకోండి. ఎలా కుదిరిద్ది? ఇంట్లో ఏదో పని గుర్తొస్తుంటది. ఎవరో ఒకళ్ళొచ్చి కదిలిస్తుంటారు. ఇల్లు అన్న తర్వాత వచ్చిపోతానే ఉంటారు గదండీ! ఇంట్లో మనుషులు గూడా ఏదో ఒకటి అడుగుతానే ఉంటారు గదా! కాబట్టి ఇట్లా మీకు అవకాశం కలిగినప్పుడు మీరు ఆహ్, వదులుకోవద్దండి. ఎళ్ళామా, వచ్చామా అని కాదు. ఎంతో కొంత పట్టుకురావాలనమాట. ఆయన దగ్గర నుంచి ఎంతో కొంత మనం పొందాలనమాట. అనుభవ జ్ఞానం ఉన్న గురువు నా అంతఃకరణాన్ని గుర్తుపట్టగలిగే సామర్థ్యంతోటి ఎవ్వరైనా ప్రయత్నం చేస్తున్నారా అని గమనిస్తారు. ఆయన అనుభవజ్ఞులు గదా! చూడండి. ఆయన 100 మందిలో చెప్పినా ఆయన కళ్ళు తిరుగుతుంటాయన్నమాట. ఎవరు వింటున్నారు? ఎవరు ఖాళీగా ఉంటున్నారో వాళ్ళ వైపు దృష్టి పడిద్దండి. ఎవరైనా నాకు పనికొస్తారా? నేను ఎవరికైనా సాయం చేయటానికి ఎవరైనా అర్హులా అని చూస్తుంటారనమాట. అందుకని అనుభవం అనుభవ జ్ఞానం ఉన్న గురువు నా అంతరంగాన్ని గుర్తుపట్టగలిగే సామర్థ్యంతోటి ఎవరైనా ప్రయత్నం చేస్తున్నారా అని గమనిస్తారు. అంటే నా అంతరంగాన్ని గుర్తుపట్టే. అంటే గురువు అంతరంగాన్ని గుర్తించి అలా మసులుకోమని చెప్పారు గదా! అట్లా ఎవరైనా ప్రయత్నం చేస్తున్నారా అని చూస్తారనమాట. కనీసం ప్రయత్నం అంటూ ఉంటే రిజల్ట్ ఆయన ఇస్తారండి. మొదటి సహాయం వాక్కు రూపంలో ఆయన చేస్తున్నారు. మొదటి సాయం ఏంటి? జీవుడివి, నీ లక్షణాలు, ఆత్మ లక్షణాలియ్యి, నువ్విది సాధన చేయాలి అని ఆయన వాక్ రూపంలో, బోధ రూపంలో మనకి చెప్పేశారు. నెక్స్ట్ ఏంటి? ఆయన దగ్గరగా ఉన్నప్పుడు ఆయన అంతరంగాన్ని గమనించాలి. ఆయన ఎలా చేస్తున్నారు? అద్భుతం, అబ్బురం అనిపిస్తది మనకి. అన్నీ అనిపిస్తది గానీ, అసలు ఏంటి అని దాన్ని గ్రహించే ప్రయత్నం మనం చేయమనమాట. ఇప్పుడేం చేయాలి మనం? ఆయన అంతరంగాన్ని గమనించాలి. ఆయన ఎలా ఉంటున్నారు? ఎలా చేస్తున్నారు? ఇంత శక్తి ఎలా వచ్చింది? అని గమనించడం మొదలుపెడితే, అప్పుడు ఆయన క్యాచ్ చేస్తారనమాట. అప్పుడు సాయం చేస్తారు. ఆయన మనల్ని వెతికి జల్లెడ పట్టి అంటే ఇంతమందిలో ఒక్కళ్ళే గదా చేస్తుంటారు. ఎవరు దానికి సరిపోతారో అతనికే సహాయం. ఎవరు, ఎవరు నా అంతరంగాన్ని గమనిస్తున్నారా అని జల్లెడ పడతారనమాట. ఇంతమందిలో ఉన్నా గూడా ఆ ఎక్కడో చివరి లైన్‌లో ఉన్నా గూడా దృష్టి పడిద్దండి. ఆయన సర్వజ్ఞుడండి. మనం ముందు లైన్‌లో కూర్చుంటేనే మనకు కనిపిస్తామని కాదనమాట. ఇట్లా వెతికి పట్టి ఎవరు దానికి సరిపోతారో అతనికే సహాయం చేస్తారు. ఆ ఆకలి లేని వాడికి ఆ సహాయం అందుకోదు. ఇస్తారండి శక్తి ఆయన దగ్గర కూర్చుంటేనే అనంత శక్తి మన మీద ప్రవహిస్తది. తీసుకునే స్తోమత మనకుండద్దు కదా! తీసుకోవాలంటే త్రికరణ శుద్ధి ఉండాలి. మన అంతఃకరణ శుద్ధంగా ఉండాలి. అది లేకుండా ఏదో ఆలోచిస్తూ కూర్చున్నామనుకోండి, మనం అందుకోలేమనమాట. ఆయన నుంచి ప్రవాహంలా వస్తూనే ఉంటది. కానీ అందుకునే స్థితి మనకుందా లేదా అని మనము అందుకోటానికి వీలుగా ఎళ్ళాలండి. దానికి మొదటి స్టెప్పే నామం అండి. నామం ఉంటే చిత్తవృత్తుల్లో మన వాసనలన్నీ కూడా బయటికి రావండి. ఆ నామం డామినేట్ చేసేస్తదనమాట. నామం చేయలేని పని ఏది ఉండదండి. నిరంతర నామం నేను వదలకూడదు. మన ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడే నేను మళ్ళీ తిరిగొచ్చేదాకా నామాన్ని వదలను అని నిరంతరాయంగా మర్చిపోతే బాధపడకూడదండి. మళ్ళీ ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు చేయటమే. అట్లా మనము అంతరంగాన్ని ఖాళీ చేసుకున్నట్లయితే ఆయన శక్తి మనలో ప్రవేశిస్తదనమాట. ఆకలి లేని వాడికి ఆ సహాయము అందుకోజాలడు. మూడో సహాయం ప్రవేష్టం. ప్రత్యేకమైనటువంటి సంస్కార బలంతో కూడిన అంటే రజో, తమో, సాత్విక 3 గుణాలున్నాయి మనకి. సూక్ష్మ శరీర సంబంధమైనటువంటి సమస్యలు ఉంటాయి. మనకి బాహ్యంగానే కాదండి, అంతరంగా కూడా సమస్యలు. కేవలం మనకి సమస్యలన్నీ కూడా అంతరంగంగాలండి. బయటికేం లేవు గానీ,
ఏదో కాలు నొప్పి చేయి నొప్పి అంటాం కానీ మన లోపల బాధలే మన ఆ రోగానికి దారితీస్తాయి అన్నమాట. ప్రత్యేకమైనటువంటి సంస్కార బలంతో కూడిన అంటే గుణబలంతో కూడిన సూక్ష్మ శరీర సంబంధమైన సమస్యలు ఉంటాయి, మన లోపల ఉంటాయి. వాటిని ప్రత్యేకమైన సాధనోపాయాలు, విధి విధాన పద్ధతులు ఉంటాయి. మన లోపల కొన్ని అడ్డంకులు ఉంటాయి అన్నమాట. అనేక జన్మలుగా మనం ఏం చేస్తామో తెలియదు కదా. వాటిని ప్రవేశం అంటే అందులోకి ఏదైతే మనము ప్రయత్నిస్తున్నామో అందులో ప్రవేశించడానికి మనకి ఇవి అడ్డొస్తూ ఉంటాయి అన్నమాట. అప్పుడు మూడో సాయం, గురువు చేసే మూడో సాయం ఏంటండి, మనకి మనలోనే సూక్ష్మంగా అడ్డుపడుతున్న వాటిని తొలగిస్తారనమాట. అవి గురువుకు తెలిసి ఉంటాయి. ఎలా చేస్తే వాటి నుంచి బయటపడతావో ఆ టెక్నిక్ చెప్తారనమాట, ఆ సాధన మనకి చెప్తారనమాట. అలాంటి సందర్భం వచ్చినప్పుడు, అలాంటి సహాయం చేయాల్సిన అగత్యం వచ్చినప్పుడు మాత్రమే ఆ ఉపాయం చెప్తారు. అంటే ఇక్కడ చూడండి, 99% మనమే ప్రయత్నించాలండి. ప్రయత్నించి ప్రయత్నించి దాటలేనప్పుడు ఆ 1% ఆయన మనకి సాయం చేస్తారనమాట. మీ సమస్యలు ప్రవేశంకి అడ్డు వస్తాయి కాబట్టి ఆ ఉపాయాలు పాటించాలి. జ్ఞాతం ద్రష్టమైనా కూడా ఆ స్థితిలో నువ్వు నిలకడ చెందాలంటే ప్రవేశించి ఉండాలి. మొదట 2 ఉంటే సరిపోదండి. ఎందుకంటే అనుష్ఠాన జీవితం ఏమో ద్రష్టము, తెలుసుకోవటం ఏమో జ్ఞాతం. ప్రవేశం అయితేనే కదా మనకి అనుభూతి కలిగేది. అందుకని అవి 2 ఉంటే ఏమి లాభం లేదు. ప్రవేశం ఉంటేనే ప్రవేశించాలి అంటే ప్రవేశించాలి అదైన స్థితిలోకి. ప్రవేశించాలి సూక్ష్మంగా మనకి గుణ ప్రేరణ వల్ల మనకి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. వాటిని గురువు ఒక్కళ్ళే తొలగిస్తారనమాట. తొలగించే సాధన మనకి తెలియచెప్తారనమాట. ఆ ప్రవేశంకి అడ్డు వచ్చేవి నీ సూక్ష్మ ప్రపంచానికి సంబంధించినటువంటి పూర్వ ప్రారబ్ధ విషయం, సంచిత విషయం, ఆగామి ఎక్సెట్రా కర్మ విశేషాలు, వాటికి సంబంధించిన అజ్ఞాన జనితమైన, అభ్యాస జనితమైన రకరకాల 3 గుణాలకు సంబంధించిన సమస్తము ఆ సూక్ష్మ ప్రపంచంలో ఏవైతే అత్యంత బలీనమై ఆ జన్మలో నీకు ప్రాప్తించాయో అలాంటివన్నీ నీకు అడ్డు వస్తుంటాయి. మనకి చూడండి చాలా సమస్యలుంటాయి. కానీ ఒకానొక సమస్య దగ్గరే మనం ఇబ్బంది పడుతుంటాం. అది బలమైన సంస్కారం అని మనం గుర్తించాలన్నమాట. ఆ బలమైనవి 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, ఇంకా ఎక్కువ ఉండొచ్చన్నమాట. వాటిని ఎలా అధిగమించాలో మనకి ప్రవేశంకి ముందు అడ్డుపడుతుంటాయి అన్నమాట. అప్పుడు గురువు మనకి చెప్తారనమాట ఉపాయం అన్నమాట. అక్కడ నీకు కొన్ని విశేషమైన సాధనలు అవసరం ఉంటాయి. అలాంటి అలాంటివి గురువు ఆచరింపచేస్తారు. ఏ చెయ్యాలి అంటే ఆయన చెప్పినవి చెయ్యాలన్నమాట. వాటిని అధిగమింపజేస్తారు. ఆ సూక్ష్మం నుంచి మనల్ని బయటపడేలా చేస్తారనమాట. ఇది మూడో సాయం. మొదటి సాయము వాక్ రూపంలో ఉంటదండి, బోధన రూపంలో. 2 ఆచరించేటప్పుడు మనకి సాయం చేస్తారు. 3 ప్రవేశంకి అడ్డు వచ్చే వాటిని తొలగించే ప్రయత్నం చేస్తారనమాట. దాని వలన నువ్వు స్థిత ప్రజ్ఞత్వ స్థితిలో నువ్వు ప్రవేశించి నిలకడ చెందుతావు. ఇంకా కదలవు. స్థిత ప్రజ్ఞత అంటే కదలని స్థితి. దేనిలో అయితే ప్రవేశించావో అక్కడ నిలకడ చెందుతావు అనమాట. అప్పుడు తర్వాత స్టెప్ కోసం అధిగచ్చతి అంటారనమాట. దాన్ని కూడా అధిగమించాలి అని. 4వ సాయము అధిగచ్చతి, అధిగమిస్తావు. నిర్వాణ స్థితిని కూడా అధిగమిస్తావు. ప్రతి స్థితిని అధిగమించి దానిపై స్థితిలోకి చేరటం. నువ్వు బయట ఉంటే ఎప్పటికీ అధిగమించలేవు. బయట ఉంటే బాహ్యంగా సాధనలన్నీ కూడా మనకి ఈ ఆంతరికంగా అడ్డుపడే వాటిని తొలగించుకుంటేనే ముందుకు వెళ్ళగలుగుతాం అన్నమాట. నీవు గురువు గారి అంతఃకరణ ఆశ్రయం పొందేట్లుగా ఆయన ప్రవర్తిస్తాడు. మనకి ఆయన అంతఃకరణలోకి ఇప్పుడు మన హృదయంలో గురువు ఉన్నారండి. గురువు హృదయంలో మనం ఉండాలంటే మనం ఇవన్నీ చేస్తేనప్పుడు ఆయన హృదయంలో చేరతాం అన్నమాట. గురువుగా దగ్గరగా ఉండటం అంటే దగ్గరగా కూర్చోవటం అని కాదనమాట. అంటే తన యొక్క చైతన్యాన్ని నీలో ప్రవేశపెడతారు. అతని అంతఃకరణంలోకి ప్రవేశింపచేయటం అంటే అతని చైతన్యాన్ని మనలోకి ప్రవేశపెడతారు. ఇప్పుడేముందండి, ప్రతిబింబ చైతన్యం ఉంది. ఇప్పుడేమైద్ది, గురువు చైతన్యం మనలోకి ప్రవేశిస్తుంది అనమాట. అప్పుడు అనంత శక్తిత్వం మనకి వస్తుంది అనమాట. అది ఆఖరి సాయం. తన చైతన్యాన్ని సంకల్ప రూపేణ నీ అంతఃకరణంలోకి ప్రవేశపెడతారు. తద్వారా నువ్వు ఆ స్థితిని అధిగమిస్తావు. ఆ నెక్స్ట్ స్టెప్ కి దాటుకుంటాం అన్నమాట. ఇంకా 5వ పద్ధతి గురు శిష్య నిరసన. అక్కడ కూడా గురువు సహాయం ఉంటుంది. చివరిది ఇదే అన్నమాట. గురు శిష్యులు ఇద్దరూ లేకుండా ఇద్దరు అశరీరులై ఉన్నటువంటి అశరీర పద్ధతికి సంబంధించినటువంటి సహాయం. ఇది అచల సిద్ధాంతానికి సంబంధించిన. దీనికి ఇంకా ఎప్పుడైతే ఇవన్నీ మనం అధిగమించుకుంటూ వెళ్తామో ఆ ఫైనల్ స్టెప్ అనేది
మనకి అచలం అన్నమాట. ఆయనకి నాకు భేదమే లేదు. అంటే ఆయన ఏ స్థితిలో ఉన్నారో మనం ఆ స్థితిలోకి వెళ్ళగలుగుతాం అన్నమాట. ఇంకా ఉందండి. ఇంకా శుశ్రూషలు రాలేదుగా. రేపు కంటిన్యూ చేద్దాంలేండి. హరి ఓం అండి.